కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం. అంతరాష్ట్ర పార్త దొంగల ముఠా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గత కొంతకాలంగా జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ముఠాలో 11 మంది దొంగలు ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 నిందితులను పట్టుకునేందుకు టీంలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. నిందితుల వద్ద నుండి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గత 5 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంగా నేరాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు పగలు సమయంలో చిరు వ్యాపారాలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనదారులే లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అండ్ లోపల ప్యాసింజర్స్ కానీ ప్రయాణికులు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అమౌంట్ తీసుకోవడం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ అనేది మనకి రిపోర్ట్ అయ్యి కొన్ని రిపోర్ట్ కాలేదు కదా. అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి ఇది వచ్చిన తర్వాత 2 రిపోర్ట్ అయ్యి మార్చ్ 1 అండ్ ఏప్రిల్ 2 ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా అందులో ఏప్రిల్ 2 రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ కి ఇంజరీ అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలో దిగి టీమ్స్ ఫామ్ చేసుకుని అసలు కొంతకాలంగా టీవీ ఆఫీస్ అవుతున్నాయని ఒక మొత్తం డేటా తీసి దాన్ని వర్కౌట్ చేసి ఇదంతా కూడా ఈ పార్టీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాంగ్ వాళ్ళు చేస్తారని మనకు తెలిసింది. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డిప్లాయ్ చేసుకుని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని ఆరా తీస్తే దీంట్లో సుమారుగా ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సంబంధించారు. అందులో 7గురిని మనం ఎప్పటికీ అరెస్ట్ చేసాము. ఇంకో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తా ఉన్నాం. సో ఈ గ్యాంగ్ సభ్యులు అంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ కార్పెట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకుని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రి కూడా వీళ్ళు గ్యాంగ్గా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడం అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టు తెలుసుకున్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్లు, డిస్పదిలు అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ పిచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకుని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనేది వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేసుకోవడం ముఖ్యంగా ప్యాసింజర్స్ హైవే దగ్గర అన్ఆథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు బండిని పార్క్ చేయడం, అందులో నిద్రపోవడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం ఉంది. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఇప్పుడు అవుతాయి. రెండవది అంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏమైనా ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు రెడీ కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయండి. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకుని మీరు రెస్ట్ తీసుకోవాలని తప్పితే మీరు హైవేలో రోడ్ పక్కన బండి ఆపుకొని పడుకుంటాం కానీ రోడ్ పక్కన బండి ఆపుకొని ఇంకేదో మీరు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెహికల్ నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ టైమ్స్ వీళ్ళ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకు ఎన్ని అఫెన్సులు చేసినా గుర్తుకు రావట్లేదు. అన్ని అఫెన్సులు చేశాను. అండ్ చాలా వరకు ఏంటంటే ట్రక్ డ్రైవర్లో చిన్న ఫోనే కదా 5,000 పోతే పోనీ మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పిస్తామన్నట్టు కూడా చాలా మంది కంప్లైంట్ ఇవ్వలేదు. అండ్ చాలా వరకు ఈ లాస్ అయిన విక్టిమ్స్ అంతా కూడా ట్రక్ డ్రైవర్ అవ్వడం చేత వాళ్ళకు
డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇవ్వలేదు. సో అది కూడా మేము వెరిఫై చేస్తాము. అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళ తరఫున ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్లో మన దగ్గర ఈ సంవత్సరం 3 కేసులు జరుగుతున్నాయండి. అందులో 2 కేసులు గాయాలు చేశారు. అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజరీ అయింది, ఇంకో కేసులో కర్రతో కొట్టారు. ఇంజరీ అయింది కానీ బ్లీడింగ్ ఇంజరీ కాదు. ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్తున్నారు. ఇంటి బ్యాలెన్స్ కానీ అవి అక్కడ దొరికినాయి మనకి. అండ్ వీళ్ళు